అందరు నమస్కారం అండి. ఎవరో ఒక అతను నా వాట్సాప్కి నాకు ఒక ఫోటో పెట్టమ్మడం జరిగిందండి. ఆ ఫోటో కింద ఒక టైటిల్ కూడా పెట్టాడు, ఆర్కే రోజాకి భూమిని కరుణాకర్ రెడ్డికి పెళ్లి అని. మీకు కూడా ఆ ఫోటోని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఫోటో చూసిన తర్వాత కాశోడి షాక్ అయినానండి, నిజంగా షాక్ అయ్యా. అరే వీళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్లి జరిగింది, ఈ వయసులో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంది, వీళ్ళిద్దరికి ఏమన్నా పోయే కాలం వచ్చిందా, వీళ్ళకి ఏమన్నా మాయరోగమా, ఈ వయసులో పెళ్లి చేసుకోవడం ఏంది అని కాశోడి షాక్ అయ్యి, సరే ఇది నిజమా కాదా అని తెలుసుకుందామని నాకు తెలిసిన ఒక వైసీపీ వ్యక్తికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఏమండి, ఆర్కే రోజాకి భూమిని కరుణాకర్ రెడ్డికి పెళ్లి అయిందంట కదా, నాకు చాలా ఫోటోలు వస్తున్నాయి, వాళ్ళ దండలు మార్చుకున్నట్టు, ఇది నిజమా అంటే లేదులేండి, వాళ్ళిద్దరికి పెళ్లి జరగలేదు, పెళ్లి జరిగే ఆలోచన కూడా వాళ్ళిద్దరికి లేదు, ఎంతో కాల కలిసి తిరిగినంత మాత్రాన వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా, అలా పెళ్లి ఏం జరగలేదు. ఈరోజు వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, అదే మెగా డిఎస్సి ఉద్యమం ఉంది కదా, ఆ ఉద్యమంలో పాల్గొన్నారు, అక్కడ వాళ్ళిద్దరు దండలు మార్చుకున్నారు. ఆ దండలు మార్చుకున్న దాన్ని చాలా మంది ఫోటోలు చూసి వాళ్ళిద్దరికి పెళ్లి అయింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదులంటే అది ఉద్యమంలో అదొక భాగము, ఎందుకంటే వాళ్ళు వీరులు చూరులు కాబట్టి వాళ్ళ దండలు వేసుకొని ఉద్యమం చేశారు అని మాట్లాడడం జరిగింది. సరే, చాలా మంది అనుకున్నట్టు తప్పులేదు, వాళ్ళిద్దరికి పెళ్లి అయింది అనుకోవడంలో తప్పులేదు. చాలా మంది అనుకుంటున్నారు, చాలా మంది ఫోటోలు పెట్టి వస్తున్నారు వీళ్ళిద్దరికి పెళ్లి అయిందని. అలా అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళిద్దరు దండలు మార్చుకోవడం ఏంటంటే దరిద్రంగా పుట్టే వాళ్ళిద్దరు దండలు మార్చుకోవడం ఏంది, ఈవిడ ఆయనకి వేస్తాడు, ఆయన ఈడికి వేస్తాడు, ఇదేం దరిద్రం. సరే, ఆ విషయం పక్కన పెడితే వీళ్ళు మెగా డిఎస్సి గురించి ఆర్కే రోజా ఏదో మాట్లాడుతుంది, ఒకసారి ఏం మాట్లాడుతుంది అనేది వినిపిస్తుంది, వినండి. ఆర్కే రోజా కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో మాజీ మంత్రి ఆర్కే రోజా అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఒక చూస్తా ఉంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారు. అయినా మీరు మాల మార్చుకోవాలనుకుంటే రోజా చేసుకోవచ్చు, భూమిని కరుణాకర్ రెడ్డి వేసుకోవచ్చు. ఆర్కే రోజా ఏంటి భూమిని కరుణాకర్ రెడ్డికి నాకు అర్థం కాల, నాకు నిజంగా అర్థం కాదు. అలా వేస్తారా? నాకు తెలిసినంత వరకు చేయరు అనుకుంటా. ఎవరు మాల వాళ్ళు వేసుకుంటారు. ఇతరులు వచ్చి లేడీస్ మెడలో, లేడీస్ వచ్చి మగవాళ్ళ మెడలో చేయరు. భర్తకి వేసారంటే ఒక అర్థం ఉంటుంది. మరి భూమిని కరుణాకర్ రెడ్డికి రోజా మాల మార్చింది అంటే ఏంది నాకు అర్థం కాలేదు అసలుకి. ఇదేం లాజిక్ ఏమో తెలిస్తే కామెంట్ చేయండి. కూటమి ప్రభుత్వం తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన గలం వినిపిస్తుంది. రిలే నిరాహార దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మేడం చెప్పండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున యువత పాల్గొంటుంది, ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రావటానికి ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పిన మాటలు తుంగలో తొక్కి ఈ రోజు న్యాయంగా జరగాలి. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా తొక్కుతారు కింద తుంగలో, గుర్తుపెట్టుకో. నువ్వు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాకో తొంగ నొక్కినట్టు తొక్కుతారు నిన్ను, గుర్తుపెట్టుకో. మెగా డిఎస్సి ని దగా డిఎస్సి గా మార్చి మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే ఈ మెగా డిఎస్సి లో ఎవరైతే అన్యాయం అయిపోయారో మెరిట్ లో ఉన్న వాళ్ళు, అర్హులైన వారు, వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఈ మెగా డిఎస్సి లో దగా పడ్డ వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏం దగా పట్టదండి రోజా గారు, ఏం దగా పట్టదు చెప్పండి. మేము అదే కదా అడిగేది, అప్పటి నుంచి మేము అదే అడుగుతున్నాము. అసలుకి మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏం అవకతవకలు జరిగాయి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, అవి చూపించండి. అదే కదా మేము అడిగేది. మేము అప్పటి నుంచి అదే అడుగుతున్నాం. మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయి, మెగా డిఎస్సి పేపర్ లీక్ అయిందని అంటున్నారు. ఎక్కడ లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, దాన్ని బయట పెట్టండి ఆధారాలతో. మీ దగ్గర ఆధారాలు ఏమన్నా అవి చూపించండి. మీరు కోర్టులో కేసులు వేశారు, ఆ కోర్టులో ఏం చేశాయి, ముట్టికాయలు వేసి పంపించాయి, కోర్టులో కొట్టేశారు. మీ దగ్గర ఆధారాలు లేకుండా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాము, కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని చెప్పేసి మీకు వార్నింగ్ ఇచ్చిందా లేదా? కోర్టు దగ్గర మీరు ఆధారాలు చూపించలేకపోయారు, మీ దగ్గర ఆధారాలు లేవు. అసలు మెగా డిఎస్సి అసలు లీక్ అయిందని అసలు ఏమీ తెలియదు మీకు.
కానీ మీరు వచ్చారు రోడ్డు మీదకి వచ్చి మెగా డిఎస్సి లీక్ అయింది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపించి మాట్లాడండి. దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం పర్థం లేని ఆరోపణలు చేయొద్దు రోజా గారు, గుర్తుపెట్టుకోండి. అర్థం పర్థం లేని ఆరోపణలు చేయబాకండి, ఇది మంచిది కాదు. సిగ్గు శరవండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా నాకు అర్థం కాలేదు. ప్రతిసారి ఏంది దరిద్రం, ఏంది రోజు ఇది గోలేంది, మీ గోలేంది ఏంటి, మీ గోల అసలుకి ఏం జరిగింది? బొచ్చు ఏం జరిగింది? ఆధారాలు ఉంటే చూపించండి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసుకోవడం మీరు చేసుకుంటా పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయకపోగా, సిబిఐ ఎంక్వైరీకి పిలుపునివ్వకపోగా, ఇంకా మీరు అధికారం ఉన్నప్పుడు ఏం పీకారండి? ఇలా మాట్లాడకూడదు చెప్తున్నా. అధికారం ఉన్నప్పుడు మీరు ఏం పీకారు? గడ్డి పీకారా? ఒక్క మెగా డిఎస్సి ఉద్యోగం ఇచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీ మొఖాలకి? ఒక్క ఉద్యోగం కూడా ఇలా. మీరు వచ్చి ఈరోజు మెగా డిఎస్సి గురించి, లేకుంటే స్టూడెంట్స్ గురించి, ఉద్యోగుల గురించి, యువత గురించి మీరు మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉందండి. హాస్యాస్పదంగా ఉంది. ప్రతి వత్త పరమాన్నం వండితే తెల్లారులో ఆడలేదంట, అలా ఉంది నువ్వు మాట్లాడుతుంటే. మీ మొగాలకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, కానీ ఇచ్చిన వాళ్ళని మాత్రం మీరు తప్పు పడుతుంటారు. సిగ్గనిపించలేదు మీకు? కొద్దిగా కూడా సిగ్గనిపించదా? నాయకత్వంతో మమ్మల్ని దూషించడం, మా మీద బురద జల్లటమే కాకుండా ఈ రోజు ప్రశాంతంగా చేస్తున్న ఈ పెళ్లి చెప్పు, పెళ్లి చేసుకుంటారు. నాకు అర్థం కాలేదా అసలు? ఇదేంటి దరిద్రం మీద నాకు అర్థం కాలేదు. ఈ మీరిద్దరు పేరు అసలుకేంటి? చుట్టూ పెళ్లి ఏంది దరిద్రం అని చెప్పు. ఏ విధంగా రౌడీల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండాల్లాగా ధ్వంసం చేయటము, కోడిగుడ్లు విసరటము, ఆ యొక్క స్థావరాల మీద ఏమంటారు చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఇది ఎంత చాలా సైకోయిజంగా దరిద్రంగా ఉన్నాయి. నన్ను రేప్ చేయగలరా అన్నదాన్ని ఏం వచ్చబోతున్నారని తెలిపి జీపిపోద్దా? దానికంటే పెద్ద బూత్ అయితే నన్ను రేప్ చేయగలరా, నన్ను రేప్ చేసే దమ్ముందా అని పచ్చిగా మాట్లాడావు కదా. అప్పుడు నీకు తప్పు అనిపించలేదు, అప్పుడు మంచిగా అనిపించలేదు. ఈరోజు వాడు ఉచ్చబోస్తున్నారని చెప్పేదానికి నీకు పెద్ద ఇది చెప్పు. అవునా? సిగ్గు శరం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడే రోజా. ఎంతకంటే నీ గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు, అసలు మూడే లేదు అసలుకి నీ గురించి మాట్లాడడానికి. అస్సలు మూడే లేదు. అసలు మెగా డిఎస్ ఏం తప్పు జరిగిందని నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి, ఇప్పటికీ అర్థం కాల. సరే, ఒక సామాన్యుడికి ఆలోచించినా కానీ మెగా డిఎస్ ఏం జరిగింది తప్పు, ఏంటి ఏముంది అంత ఇది ఒక వ్యవస్థ కదా. ఒక వ్యక్తితో పేపర్ని డిజైన్ చేయరు కదా, చాలా మంది ఉంటారు. ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది, ఒక వ్యవస్థ, ఒక చట్టం, ఒక రూల్ ఉంటుంది. రూల్ ప్రకారమే చేస్తారు. అంతేగాని అన్ని పేపర్ అంతా ఒకరే కూర్చొని ఒకే వ్యక్తి దాన్ని డిజైన్ చేయరు కదా. ఎలా పేపర్ లీక్ అవుద్ది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంగ్లీష్లో అడుగుతున్నా, మీరు తెలుగు అంతా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో అడుగుతున్నా, ఎలా సాధ్యమవుద్ది? నోరు ఉంది కదా, ప్యాలెస్లో కూర్చొని ఏదో స్క్రిప్ట్ ఇస్తాడు, దాన్ని బట్టి మనం చదివేద్దాం. మనకంటూ కొంచెం సిగ్గు శరం ఏది ఉండదు, మనకంటూ కొంచెం బుద్ధి ఉండదు. నోటికి ఏది పడితే అది వాగటమే సిగ్గు శరం వదిలేసి. మెగా డిఎస్సి మీద తప్పు జరిగింది అనుకుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారాలు బయట పెట్టండి, ఆ తర్వాత మాట్లాడండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్ళండి. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు, కోర్టులో చీకొట్టింది, బయటకు వచ్చారు, రోడ్డు మీద పడ్డారు. సరే, మీ దగ్గర ఆధారాలు ఇంకా ఉంటే కోర్టులు మిమ్మల్ని కానీ, సరే కోర్టు కూడా మిమ్మల్ని పట్టించుకోదు అనుకోండి, కాసేవాడు అనుకోండి, అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీకి వెళ్ళి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో అవి చూపించి మాట్లాడండి. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి సామాన్య ప్రజలు వాళ్ళ రోజువారీ అవసరాలని, వాళ్ళ రోజువారీ పనులకు వెళ్తుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయటం. జంజీ యువత అంటారు, అందులో జంజీ ఒకడు లేడు. మొత్తానికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు. జంజీ ఎవడు అసలుకి? 50 సంవత్సరాలు భూమిని కరుణాకర్ రెడ్డి జంజియా? నువ్వు జంజియా? సిగ్గు శరం వదిలేసి మాట్లాడతాను. థ్యాంక్ యూ.